మీ ఫ్లూయిడ్ ఏదైతే వస్తుందో అది సిఎస్ఎఫ్ఏనా కాదా అని తెలుసుకోవడం. అది ఎలా చేస్తాము అంటే కొన్ని టెస్ట్స్ ఉంటాయి, బీటా ట్రాన్స్ఫెరిన్, బీటా 2 ట్రేస్ ప్రోటీన్ అని కొన్ని టెస్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఫ్లూయిడ్ని కలెక్ట్ చేసి మనం అది అనాలిసిస్కి పంపించి అది సిఎస్ఎఫ్ఏనా కాదా అని చెప్పి నిర్ణయం చేస్తాం అన్నమాట. అది చేసిన తర్వాత మనం ఇమేజింగ్ అంటే మన సిటీ స్కాన్స్తో అయినా ఎంఆర్ఐతో అయినా మన బ్రెయిన్లో ప్రెషర్ ఎలా ఉంది, బ్రెయిన్ ప్రెషర్ ఎక్కువ ప్రెషర్ వల్ల వేరే ఏమైనా చేంజెస్ వచ్చాయా అవి తెలుసుకొని మన బోనీ డిఫెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఆ బోన్లో క్రాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ క్రాక్స్ నుంచి ఆ సిఎస్ఎఫ్ వస్తుంది అని చెప్పి చూస్తాం అన్నమాట. ఇలా చూసి ఆ సైట్ పర్టికులర్ని ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. ఇదంతా ఐడెంటిఫై చేసిన తర్వాత చేయాల్సింది ఏంటి, వాట్ ఈస్ ద ప్రాపర్ మేనేజ్మెంట్లో ఫస్ట్ ఇనీషియల్గా మనం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్లో ట్రీట్ చేస్తాం అనమాట. అది ఎలా అంటే ఫస్ట్ ఇనీషియల్గా పేషెంట్ని బెడ్ రెస్ట్లో ఉంచి కొన్ని రోజుల వరకు యాంటీబయాటిక్స్ అలా కంటిన్యూ చేసి దిస్ విల్ కంటిన్యూ ఫర్ అరౌండ్ 1 week to 2 weeks. ఆ 1 week 2 weeks టైంలో ఒకవేళ సిఎస్ఎఫ్ ఆగిపోయింది అంటే వెల్ అండ్ గుడ్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సబ్సైడింగ్ విత్ దట్ అప్పుడు మనం సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్తాం అనమాట. ఈ సర్జికల్ మేనేజ్మెంట్లో కూడా కొన్ని డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. మెయిన్ అప్రోచ్ ఏముంటుంది అంటే మన ముక్కు నుంచి ఎండోస్కోప్ పాస్ చేసి ఏ సైట్లో అయితే డిఫెక్ట్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి ఆ పర్టికులర్ సైట్లో మనం ఆ హోల్ని మూయడానికి ఈ మన తొడ నుంచి ఫ్యాట్ అయినా లేకపోతే మన ముక్కు లోపల నుంచి అయినా చర్మం తీసి అక్కడ స్టిక్ చేస్తామన్నమాట. సో దాంతో ఆ ఫ్లూయిడ్ లీక్ అనేది ఆగుతుంది. కానీ దీని తర్వాత కూడా మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ చాలా ఉంటాయి. లైక్ అవాయిడింగ్ లిఫ్టింగ్ హెవీ వెయిట్స్, ఎక్కువ స్టర్నస్ యాక్టివిటీస్ని అవాయిడ్ చేయడం అలాంటివి ఉంటాయి.